శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం తెలుసుకుందాం, ఈ మార్గశిర మాసంలో పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజ చేస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుంది. లక్ష్మీదేవిని పూజ చేస్తే మన ఇంటి నిండా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంతేకాకుండా ఇంకా బోల్డ్ ఉన్నాయి. దూర్వాస్ మహాముని ఇంద్రుడికి చెప్పింది, అలాగే వైవస్వత పురాణంలో శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పింది. ఈ రెండు విషయాలు కూడా ఇది రోజు తెలుసుకుందాం. కాబట్టి ముందుగా దూర్వాస్ మహాముని చెప్పిన ఇంద్రుడికి చెప్పినటువంటి విషయాలు. మొదటిగా, పోయిన సంపదలు కీర్తి మనకి తిరిగి లభిస్తాయి. ఆరోగ్యము గౌరవము తిరిగి వస్తుంది. పూజ అనంతరము ఆ పూజ చేసిన పుష్పాన్ని మనం శిరస్సులో ధరిస్తే మనకి ఉన్న మన కుటుంబంలో ఉన్న సకల దోషాలన్నీ తొలగుతాయి. అలాగే అదే పూజ చేసిన పువ్వును మన శిరస్సును ధరించి మనకి ఏదైనా కార్యక్రమం మీద మనం బయటికి వెళ్తే ఆ కార్యక్రమం అన్నది విజయవంతం అవుతుంది. విజయం అంటే జయమే, మనకి అపజయం అన్నది జరగదు. ఎంతో క్లిష్టమైన కార్యక్రమం ఉన్నప్పుడు పారిజాత పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి ఒక పువ్వుని తీసుకొని మన శిరస్సులో ధరించి మనం ఆ కార్యక్రమం మీద వెళ్తే అది మనకి విజయమే తప్ప అపజయం అన్నది దొరకదు. ఇది పారిజాత పుష్పం యొక్క మహా అద్భుతమైనది. ఇప్పుడు లక్ష్మీదేవి నారదుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన విషయాలు తెలుసుకుందాం. ఈ పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవికి అష్టోత్తరం పూజ చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవితో సహా శ్రీ మహావిష్ణువే వారి ఇంట్లో కొలువై ఉంటానని చెప్పి నారద మహామునికి స్వామివారే శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు చెప్పాడు. అదేవిధంగా పారిజాత పుష్పంతో పూజిస్తే మృత్యువు నుంచి మనం దూరంగా ఉంటాం. అంటే మనకి మృత్యు భయం అన్నది ఉండదు. మనకున్న సకల దుఃఖాలు దూరం అవ్వాలి అంటే వీలైనంత వరకు పారిజాత పుష్పాలు మనకు దొరికితే దానితో అమ్మవారికి పూజ చేయడం అనేది చాలా మంచిది. ఇది మార్గశిర మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఇంకా ప్రీతికరమైనది. వీలైతే దొరికిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి పారిజాత పుష్పాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు ఒక మంచి మంత్రాన్ని కూడా తెలుసుకుందాం. చాలామంది పిల్లలు విద్యలో వెనకబడి ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం అర్జునుడు దుర్గాదేవి కోసం స్తుతించిన మంత్రం నుంచి ఒక మంత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఓం స్వాహాకార సుధాచైవ కాల కాష్టా సరస్వతి సావిత్రి వేదమాతాంచ తదా వేదాంచ ఉచ్యతే. ఈ మంత్రాన్ని మనం చదువుకుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మనకి దుర్గై అలాగే సరస్వతి అయి ఉంటుంది. కాబట్టి ఆవిడే మనకి విద్యలన్నింటిలోని కూడా ముందుకు తీసుకుని ఏదైనా విద్య, చదువు ఒకటే కాదు, క్రీడల్లో ఉన్నవి కూడా అది విద్య కిందే వస్తుంది. చెస్, చదరంగం, క్రికెట్, బ్యాడ్మింటన్ ఏదైనా విద్య కిందే వస్తుంది. కాబట్టి ఆ విద్యలన్నింటిలో కూడా ఉన్నత స్థాయిని పొందుతారనమాట. ఇది ప్రతినిత్యం చదువుకోవడం వల్ల విద్యార్థులు అలాగే ఎందులోనైనా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా. జై శ్రీరామ్, జై హింద్, శ్రీమాత్రే నమః.